హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మెడిసిన్ నాలెడ్జ్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన పలు రకాల సమస్యల్లో గ్యాస్ట్రిక్ సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మనం తీసుకున్న ఆహారం గొంతు నుంచి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్స్తో పాటు పెప్సిన్ వంటి ఎంజైమ్లు కూడా ఉత్పత్తి అవుతుంటాయి. ఈ యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే కొద్దీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్య మొదలవుతుంది. చాలా మందిలో కడుపుకు సంబంధించిన అనేక సమస్యలు సాధారణంగా వస్తూ ఉంటాయి. అయితే ఈ గ్యాస్ట్రిక్ సమస్య మొదలైతే చాలు మరెన్నో సమస్యలు చుట్టుముట్టి అనేక ఆరోగ్య సమస్యలకు సైతం దారితీస్తాయి. ఈ గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఏదైనా తినాలన్నా భయమే. ఈ సమస్య వల్ల కడుపులో గ్యాస్ తయారయ్యి ఛాతీ నొప్పి, కడుపు నొప్పి, మంట వంటి సమస్యలు సైతం వస్తుంటాయి. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. అవేంటంటే వికారం మరియు అజీర్ణం, ఆకలి లేకపోవడం, నోటిలో నీళ్లు ఊరడం మరియు పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు రావడం, ఎక్కిళ్ళు రావడం, ఆహారం తీసుకున్న తర్వాత ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా కడుపులో మరియు పొత్తి కడుపులో మంట, నొప్పి రావడం వంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య రావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మద్యపానం, ధూమపానం ఎక్కువగా సేవించడం, కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చోవడం, మానసిక ఆందోళనలు, దిగులు, కుంగుబాటు, ఒత్తిడి, అలసటకు గురవడం, టీ, కాఫీ వంటి అధిక మోతాదులో తీసుకోవడం, ఆహారం సరిగ్గా నమిలి మింగకపోవడం, చల్లని పానీయాలు ఎక్కువగా తాగే వారిలోనూ ఈ సమస్య మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా నొప్పి నివారణ మరియు ఇతరత్ర రకాల మందులను అధిక మొత్తంలో తీసుకోవడం కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. సాధారణంగా గుండె దగ్గర వచ్చే నొప్పి, అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతుంటారు. వీటిని గమనించుకోవడం చాలా ముఖ్యం. ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనేది సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట, ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నుముక వైపుగా వ్యాపిస్తుంది. అంతేకాకుండా గొంతులో మంట కూడా వస్తుంది. కడుపు మరియు ఛాతీ భాగంలో మండినట్లుగా ఉంటుంది. కడుపులో మంట, తేన్పులు రావడం జరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు నీరసంగా ఉంటారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు రోజుకు 4 లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగవలసి ఉంటుంది. ఒత్తిడికి గురికాకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మద్యపానం, కూల్ డ్రింక్స్ మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటివి వాటికి దూరంగా ఉండాలి. ఆహారాన్ని ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో తరచూ తీసుకుంటూ ఉండాలి. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవాలి మరియు మెత్తగా నమిలి మింగవలసి ఉంటుంది. క్రమం తప్పకుండా ఉదయాన్నే అల్పాహారం తినడం మర్చిపోకూడదు. పులుపు పదార్థాలు, పచ్చళ్ళు, మసాలాలు, ఆయిల్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. పండ్లు, వెజిటేబుల్ సలాడ్స్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు, కీర, బీరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధక సమస్య తగ్గి గ్యాస్ సమస్య బారిన పడకుండా ఉంటారు. రాత్రిపూట ఆహారాన్ని పడుకునే 2 గంటల ముందు తీసుకోవాలి. ఈ విధంగా పై నియమాలను క్రమం తప్పకుండా పాటించినట్లు అయితే గ్యాస్ట్రిక్ సమస్య నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మరిన్ని మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.